హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డ్రా చేయబోతున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒక పెన్ను పేపర్ పట్టుకుని నాతో డ్రా చేయండి, కలిసి దించుదాం. ఫస్ట్ అయితే మనం ఐ నుంచి స్టార్ట్ చేద్దాం. 6B పెన్సిల్ తోటి నేను ఐ అప్పర్ పార్ట్ని డ్రా చేశాను. నెక్స్ట్ ప్యూపిల్ని కూడా 6B పెన్సిల్ తోటి డ్రా చేశాను. అకార్డింగ్ టు ది షేడ్స్ మనం పెన్సిల్స్ని చేంజ్ చేయాలి. ఒక డార్క్ షేడ్ ఉంటే మనం ఎక్కువ నెంబర్ ఉన్న పెన్సిల్ని వాడాలి. లైట్ షేడ్ ఉంటే హెచ్బి పెన్సిల్ని వాడాలి. కింద కూడా హెచ్బి పెన్సిల్ షేడ్ చేసి మనం బ్రష్ తోటి బ్లెండ్ చేయాలి, లేదంటే మీ ఇష్టం, బ్లెండింగ్ స్టాప్ ఉన్నా పర్లేదు. ఐబ్రోస్ని మనం 4B పెన్సిల్తో డ్రా చేసాం. మీరు కూడా 4B పెన్సిల్ యూజ్ చేయండి, బాగుంటుంది. ఓకే, ఐబ్రోస్ని కూడా బ్లెండ్ చేస్తాను. నెక్స్ట్ ఐ కూడా అలాగే 6B పెన్సిల్తో స్టార్ట్ చేసి ప్యూపిల్ని కూడా 6B పెన్సిల్తో డ్రా చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు ఎలాగ డ్రా చేసామో అలాగే డ్రా చేయాలి. నెక్స్ట్ ఐ కూడా అక్కడ మన స్పెట్స్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. నాకు కూడా అలాగే ఇబ్బంది అయింది, కరెక్ట్ రాలేదు. ఐస్ అయిపోయాక మనం నోస్ని డ్రా చేయాలి. నోస్ కోసం ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, నోస్ హోల్స్ని 6B పెన్సిల్ తోటి హోల్స్ని డార్క్ షేడ్ ఇవ్వాలి. ఇక నోస్కి కూడా హెచ్బి పెన్సిల్ తోటి లైట్గా షేడ్ ఇచ్చేసి ఎక్కడైతే వైట్గా ఎక్కడైతే లైట్ షేడ్ ఉందో అక్కడ మనం ప్లేస్ లీవ్ చేయాలి. ప్లేస్ లీవ్ చేస్తేనే కొంచెం అలాగా అనిపిస్తుంది, 3D ఎఫెక్ట్ కొంచెం వస్తుంది. లేదంటే ప్లేస్ లీవ్ చేయకపోతే కొంచెం 3D ఎఫెక్ట్ రాదు. సో ఇక్కడ కూడా నేను అలాగా యూజ్ చేసి ప్లేస్ లీవ్ చేసాను. మళ్ళీ బ్లెండ్ చేయాలి, బ్రష్ తోటి బ్లెండ్ చేయాలి. బ్లెండింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వేయాలి. బ్లెండింగ్ చేయకపోతే కొంచెం మిస్టేక్ అవుతుంది. బ్లెండింగ్ స్టప్ ఉన్నా పర్లేదు, ఒకవేళ బ్లెండింగ్ బ్రష్ ఉన్నా పర్లేదు, మంచిగా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు లిప్స్కి వచ్చేసరికి సేమ్ అదే 6B పెన్సిల్ తోటి ఆ లైన్ ఉంది కదా, లిప్స్కి మధ్య లైన్, ఆ లైన్ని 6B పెన్సిల్తో డ్రా చేశాను. పైన అప్పర్ లిప్ని హెచ్బి పెన్సిల్ తోటి షేడ్ చేసి ఎక్కడైతే డార్క్ ఉందో అక్కడ 2B పెన్సిల్ని యూజ్ చేసి డార్క్ షేడ్ ఇచ్చాం. ఇక్కడ ఇదంతా అయిపోయాక ఇప్పుడు ఫేస్ పార్ట్ ఉంటుంది. నిడబుల్ ఎరేజర్ తోటి ఎక్కడెక్కడ వైట్గా ఇట్లా హైలైటింగ్ ఉంటుందో అక్కడక్కడ రబ్ చేసుకొని వచ్చేసాను. ఇక్కడ ఫేస్ పార్ట్ మొత్తం హెచ్బి పెన్సిల్ తోటి షేడ్ చేయాలి, లైట్ షేడ్. ఒకవేళ హెచ్బి లేకపోయినా 2H పెన్సిల్ ఉంటే ఇంకా నయం. 2H పెన్సిల్ ఉంటుంది కదా, ఆ పెన్సిల్ తోటి షేడ్ చేయాలి, ఇంకా లైట్గా వస్తుంది మంచిగా. హెచ్బి పెన్సిల్ తోటి ఇదంతా షేడ్ చేయాలి. కొంచెం షేడింగ్ కొంచెం స్లోగా చేస్తే మంచిది. నేను కొంచెం ఫాస్ట్ చేస్తా కానీ స్లో చేస్తే ఇంకా మంచిది. మళ్ళీ బ్లెండ్ చేయాలి. బ్లెండింగ్ మాత్రం కన్ఫామ్. బ్లెండింగ్ లేని ఏం పని కాదు. ఇక బ్లెండింగ్ అయితేనే కొంచెం స్మూత్ ఎఫెక్ట్ వస్తుంది, లేదంటే రఫ్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 2B పెన్సిల్ 4B పెన్సిల్ యూజ్ చేసుకుంటూ డార్కర్ షేడ్స్ని షేడ్ చేయాలి. డార్కర్ షేడ్స్ని ఇక్కడ బియర్డ్ దగ్గర వచ్చేసరికి మళ్ళీ ఇంటెంటింగ్ మెథడ్ తోటి పారెంట్ పెన్ తీసుకుని వైట్ హెయిర్ని డ్రా చేయాలి. కొంచెం డీటెయిలింగ్గా అప్లై చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం టైం ఎక్కువ తీసుకుని డ్రా చేస్తే చాలా బాగా వస్తుంది. మళ్ళీ హెచ్బి పెన్సిల్ తోటి షేడ్ చేస్తారు లైట్గా, మళ్ళీ బ్లెండ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు 6B పెన్సిల్ తీసుకుని అక్కడ ఎక్కడైతే డార్క్ హెయిర్ ఉంటుందో, ఎక్కడైతే బ్లాక్ హెయిర్ కనిపిస్తుందో అక్కడక్కడ బ్లాక్ హెయిర్ని డ్రా చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ మనం హెయిర్కి కూడా వాడతాం, చూసేయండి. హెయిర్ కూడా వాడతాం, సేమ్ ఇదే ప్రాసెస్ వాడతాం. ఇక షర్ట్ మీకు తెలిసిందే, ఇక డైరెక్ట్ 10B పెన్సిల్ యూజ్ చేసి డార్క్ షేడ్ తోటి ఎక్కడెక్కడ షేడ్ ఎక్కడ ఎక్కువ కావాలో అక్కడ 10B పెన్సిల్ యూజ్ చేయాలి. ఎక్కడైతే లైట్ షేడ్ కావాలో అక్కడ 6B పెన్సిల్ యూజ్ చేసి షర్ట్ కూడా అలాగే డ్రా చేస్తే అయిపోతుంది.
Okay, I hope all you guys like this video, and please subscribe my channel and don't forget to hit the bell icon. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఉంది వీడియో మొత్తం చూడండి, చూసి వెళ్ళండి.